ఇంద్రుడు ఎందుకు భయపడ్డాడు? వీళ్ళిద్దరి తపస్సు ఫలిస్తే ముల్లోకాలను వాళ్ళ గుప్పెట్లో పెట్టుకుంటారనా? కరెక్ట్. అందుకే దాన్ని ఎలాగైనా ఆపాలని నిర్ణయించాడు. ఇంద్రుడు ఒక పెద్ద ముసలి రూపంలోకి మారి కరంబుడు తపస్సు చేస్తున్న చెరువులోకి దూరి అతన్ని కిందకు లాగి చంపేశాడు. ఈ విషయం తెలుసుకున్న రంభాసురుడు ఒకవైపు సోదరుడు చనిపోయాడనే బాధ, మరోవైపు బ్రహ్మ ఇంకా ప్రత్యక్షం అవ్వట్లేదనే ఆవేశం, రెండిటితో విసిగిపోయి ఒక పెద్ద కత్తి తీసుకొని తన ఎదురుగా వెలుగుతున్న అగ్నికి తన శిరస్సుని బలివ్వపోయాడు. ఇంకంతే, అయిపోయింది. వెయిట్ ఇంతకీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఇఫ్ నాట్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. కమింగ్ బ్యాక్ టు ద స్టోరీ, చనిపోయాడని మీరు అనుకున్నారా? లేదండి, ఇంతలో ఆ అగ్నిలో నుండి అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యాడు. రంభాసురా, ఆవేశపడకు. నీ తపస్సుకు బ్రహ్మ ప్రత్యక్షం కాకపోయినా నేను నీకు వరం ఇస్తున్నాను అని అన్నాడు. ఆ వరం ఏంటంటే, నువ్వు ఇంటికి వెళ్లే దారిలో ఏ స్త్రీని చూసి నువ్వు కామవాంఛ కలుగుతుందో ఆ స్త్రీ ద్వారా నీకు ముల్లోకాలను శాసించే కుమారుడు జన్మిస్తాడు అని. ఇది విన్న రంభాసుడు ఆనందంతో పొంగిపోయి తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. అలా వెళ్ళిన రంభాసుడికి నిజంగా కుమారుడు పుట్టాడా? అసలు ఆ స్త్రీ ఎవరు? మరి దానికోసం మీరు నెక్స్ట్ పార్ట్ వరకు వెయిట్ చేయాల్సిందే. అనాథ రక్షకనే శరణమయ్యప్ప.